ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్. నేను మీ కే విజయ భాస్కర్. మా వాళ్ళకు నిన్న కూడా చెప్పిన, తెలుగుదేశం వాళ్ళని చూసే బాధ అనిపిస్తూ ఉంటుంది, జాలి అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు మొయ్యని జెండా లేదు, వేసుకొని కండువా లేదన్న పరిస్థితికి వస్తుంది. వాళ్ళు పాపం ఫస్ట్ వచ్చే జై సూర్య అని చెప్పి తిరిగినారు, తర్వాత కొన్నాళ్ళు జై శ్రీరామ్ అని చెప్పి తిరిగినాడు, తర్వాత జై మధు అని చెప్పి తిరిగినారు, ఇప్పుడు జై సత్య అని చెప్పి తిరుగుతున్నారు. వీళ్ళందరూ పాపం 5 ఏళ్ళు కూడా ఇట్లా అన్ని కండువాలు అన్ని జెండాలు మోర్చా ఎగలాడుతూనే తిన్నారు. ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చింటారు కదా మన దగ్గర నుంచి పోయిన వాళ్ళు, వీళ్ళు సూట్ కేసులు ఎత్తపోతున్నారు. పాపం ఎగలాడేది వీళ్ళు, కష్టపడేది వీళ్ళు, లెక్కలు మాత్రం సూట్ కేసులు మాత్రం వీళ్ళకి అందుతానే. వాళ్ళు అందినాయి అంటే కూడా ఇంతకుముందు నారాయణ రెడ్డి చెప్పినట్టు నా పుణ్యమే. నేను వాళ్ళకు పదవులు వచ్చి నేను ఇది నిలబెట్టినాను కాబట్టి, వానికి ఆ స్థాయి వచ్చింది కాబట్టి సూట్ కేసులు వచ్చినాయి. సో అది లేదనుకో, అది కూడా రాదు వాళ్ళకు. కాబట్టి ఇట్లా సూట్ కేసులు, అది కూడా ఎట్లా, ఈ కండువాలు వేయాలన్నా కానీ ఫస్ట్ వానికి ఎంతో 5 లక్షలు 10 లక్షలు చెప్తారు. ఇచ్చేటప్పుడు 50,000 ఎంతో ఇచ్చారు, కండువా వచ్చాడు. ఇంకా రాలేదంటే వెనకల నుంచి వచ్చానే అని చెప్పేసి అట్లా తయారవుతా ఉంటాయి. సో ఆ కండువాలు ఎన్నికలు వస్తాయి అంటే అంత ప్యాకేజీ గుర్తుపెట్టుకోండి. 300 రూపాయలు ఇస్తే కూళ్ళు తిరుగుతూ అంటాడు. 3,000 మంది వేరే ప్రాంతాల నుంచి కూలి మీద వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు సూట్ కేసులు కొద్దిగా పెద్ద సూట్ కేసులు ఉండొచ్చు, వీళ్ళు చేసేది కూలికే. వీడు ఉండేది కూడా ఈ 2 నెలల కూళ్ళ కోసమే ఉంటాడు. రాజకీయాలు అనేది మనకు వృత్తిలాగా, దాని ఒక భాగంలాగా చూస్తే అసత్యానికి మాత్రం అదొక కలెక్షన్లకు మాత్రమే. దగ్గర 200-300 కోట్లు కలెక్షన్ చేసినాడంట. ఎందుకంటే ఈయన ఇంతవరకు ఢిల్లీలో చేస్తాడు. ఢిల్లీలో నీ పాత్ర ఏంది, నువ్వేం చేస్తావు అంటే ఇంతవరకు చెప్పలే. జనరల్ సెక్రటరీ అన్నంత మాత్రాన అన్ని 1,000 కోట్లు 100 కోట్లు ఎలా వసూలు చేయగలుగుతాడో తెలియటంలే. ఏదో కిటుకు ఉండాలి కదా. ఢిల్లీలో నువ్వేం పని చేస్తానో నేను అడిగా, ఇంతవరకు చెప్పలే. ఫస్ట్లో నేను యాదవ అన్నాడు, నేను అడిగా నువ్వు యాదవ్ కాదు అని సర్టిఫికెట్లు చూపించా. కొంతమంది ఓపెన్ కేటగిరీ అన్నారు, నేను చూపించేది ఓపెన్ కేటగిరీ కాదు, పైన అంతా రాశారు చూడు, ఎస్టీ బీసీ కాపు అని రాశారు, దాంట్లో ఉంది చూడని. నేను చెప్పాను నువ్వు యాదవ అయితే బీసీడీ యాదవ సర్టిఫికేట్ తీసుకొనిరా, నేను రాజకీయాల నుంచి కూడా ఉండను అని చెప్పిన. ఇంతవరకు లేదు. నోటికొస్తే అబద్ధం. మామూలుగా ధనలక్ష్మి దగ్గర లెక్క ఉండదు అన్నట్టుగా సత్యకుమార్ దగ్గర సత్యం ఎప్పుడూ ఉండదు అన్నమాట, అంతా అసత్యమే ఉంటుంది. అట్లుంటుంది తనం. ఎట్లా మోసం చేయాలి, ఎట్లా మభ్యపెట్టాలి, ఎట్లా ఇది చేయాలి అనే ఒకే ఉద్దేశమే. ఈరోజు కేంద్ర మంత్రులు తీసుకొచ్చిన నా మీద కేంద్ర మంత్రులు అవసరమా? ఇంతవరకు 18 రాష్ట్రాల్లో మీరు అధికారంలో ఉన్నారు, ప్రధాని మోడీగా ఉన్నాడు. నువ్వు ఇంతవరకు మేమేం చేసామో చెప్పుకోలేకపోతా అంటే నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా, ఇదిగో ఈ ఊర్లో ఇది చేశా, ఈ నియోజకవర్గానికి ఇది చేశా, ఈ పల్లెకి ఇది చేశా, ఈ వార్డుకి ఇది చేశా, ఇన్ని కుటుంబాలకు ఇంత సంక్షేమం అందించిన, ఇన్ని అభివృద్ధి కార్యక్రమం. నువ్వేం చేసావో చెప్పుకో.